ప్రస్తుతం మనతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ శివ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ దీక్ష నిర్వహిస్తున్నారు? ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా వరంగల్ రూరల్ ప్రెసిడెంట్ కురవి పరమేష్ గారి నేతృత్వంలో సత్యాగ్రహ కిసాన్ న్యాయ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నాము. ఇక్కడనే కాదు, ఈ జిల్లాలో కాదు, ప్రతి ఒక్క జిల్లాలో కూడా, దేశంలో ప్రతి ఒక్క అసెంబ్లీలో కానీ జిల్లాల్లో కానీ యువజన కాంగ్రెస్ ఈ ప్రోగ్రాం తీసుకుంది. అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు మేము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామంటే, గాంధీ గారు ఏదైతే మార్గంలో సత్యాగ్రహం చేయాలి, నాన్ వైలెంట్ గా ఏదైనా ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ కానీ యువజన కాంగ్రెస్ కానీ దీన్ని మేము తీసుకొని, అసలు ఈ కిసాన్ కి న్యాయ సత్యాగ్రహ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఏదైతే రీసెంట్లీ నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని ఇండో యుఎస్ డీల్ అని చెప్పి ఒక అమెరికాతోనే ఒక చీకటి ఒప్పందం, గతంలో ఎలాగైతే ఫార్మర్స్ కి నల్ల చట్టాలను తీసుకొచ్చి మోసం చేద్దామని ప్రయత్నిస్తే రైతులంతా, ప్రతిపక్ష నాయకులందరూ మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే రోడ్డు పైన బైఠాయించి విజయం సాధించి ఆ చట్టాలను వెనక్కి ఎలాగో మోడీని బెండ్ చేసి ఎట్లయితే చట్టాలు బ్యాక్ తీసుకోగలిగారో, అదే విధంగా ఈ చట్టాల పైన కూడా మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న రైతులకు పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ ఉండవు, చాలా చిన్న చిన్న ల్యాండ్ పార్సల్స్ ఉంటాయి. ఏదైతే అమెరికా దేశంలో ఉన్న సబ్సిడీస్ మన దేశంలో ఉండవు, వాళ్ళు వాడే మెషినరీస్ మన రైతులు వాడలేరు. సో ఇప్పుడు ఈ ఇండో యుఎస్ డీల్ వల్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అంటే అక్కడ నుంచి కూడా ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి తక్కువ ధరకు ఎక్స్పోర్ట్ అయితే మన రైతులు నష్టపోతారు. ఆల్రెడీ మనలకు చాలని మద్దతు ధర ఇస్తున్నారు ప్రభుత్వాలన్నీ. దాంతో పాటు ఇప్పుడు అక్కడ నుంచి హెవీ మెషినరీతో, హెవీ సబ్సిడీతోని వాళ్ళు పంట సాగు చేస్తే కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు సాగు చేస్తారు. ఒకటే రైతు ఒక 100 ఎకరాలు 500 ఎకరాలు ఇస్తారు. మన దగ్గర 5 ఎకరాలు 2 ఎకరాలు 10 ఎకరాలలో మాక్సిమం 20 ఎకరాలు, అంతకన్నా మించి ఎవరో తక్కువ పెద్ద ఎత్తున చేస్తారు. కానీ వీళ్ళు ఆ కాంపిటీషన్ తట్టుకోలేము. దాని ద్వారా రైతు మరింత నష్టపోతాడు. ఏదైతే మిడిల్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది లబ్ధి చెందుతుంది. రైతులందరూ నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. రైతులు నష్టపోవడమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మటుకు వ్యవసాయం మీద ఆధారపడింది. సో ఇది ఒక ఇండియాకి కానీ, దేశ భవిష్యత్తుకు కానీ, యువతకు కానీ రేపు పొద్దున రానున్న రోజుల్లో ఇది ఒక చీకటి ఒప్పందం లాగా మనం కన్సిడర్ చేయాలి. అసలు ఎందుకు నరేంద్ర మోడీ ఈ విధంగా కాంప్రమైజ్ అయిపోయి పిఎంఈస్ కాంప్రమైజ్ అని చెప్పి ఈ రోజు ప్రతి చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్ద ఏజ్డ్ పర్సన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పిఎంఈస్ కాంప్రమైజ్ అనే నినాదంతో వస్తున్నారు. మొన్నటి వరకు మీరు చూస్తున్నారు ఓట్లు చోరీ చేసుకొని ప్రభుత్వంలో అలాగే కొనసాగుతున్న మోడీ ఈరోజు అమెరికాకి దొరికిపోయి ఎప్స్టీన్ ఫైల్స్ అనో ఇంకేదో తప్పుడు పనులు చేసి, మీకు తెలుసు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏందో, చిన్నపిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూస్ చేసే ఒక ఐలాండ్, ఒక నేరస్తునితో సత్సంబాలు ఉన్నాయని చెప్పి అక్కడ దేశం కానీ ఇంటర్నెట్లో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా మోడీకి అందులో హస్తం ఉంది. కాబట్టి ట్రంప్ బ్లాక్మెయిల్ చేసి ఈ ఒప్పందాలకు ఒప్పించడము, అన్నిట్లో ఫెయిల్ చేయడము, మన దేశాన్ని ఏదైనా వార్ వస్తే ఎప్పుడైనా కూడా భారతదేశము అన్నిటికీ రెడీ ఉండి అన్నిటికీ కోఆర్డినేట్ చేసుకొని ఉంటుండే. కానీ ఫస్ట్ టైం ఎక్కడనో వార్ జరుగుతూ కూడా మన గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. సో ఇవన్నిటినీ ప్రజలకు తీసుకుపోవాలి. కాబట్టి ఒక శాంతియుతంగా గాంధీ గారి మార్గంలో మేము కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ అనే ఒక కార్యక్రమం తీసుకొని ఇలా అన్ని జిల్లాలలో 10 రోజులు మా ఆవేదనను సత్యాగ్రహం ద్వారా అందరం కూడా కూర్చొని తెలియజేస్తున్నాం. దానికి మీరు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజులలో వరంగల్ కార్పొరేషన్లో కానీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో కానీ ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్కి బుద్ధి చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటుందని చెప్పి మీ అందరు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు వస్తున్నారని ఇంతమంది యూత్ కదిలి వచ్చారు కదా, మీకోసం ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడనే కాదు, దేశంలో ఉన్న యువత ఎక్కడైనా కూడా మోడీకి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తే స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. యువజన కాంగ్రెస్ ఈ జిల్లాలోనే అత్యంత బలమైన వింగ్ ఉంది. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్లో దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఎలక్టెడ్ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఏ ప్రోగ్రాంలు చేసినా కూడా యువత భారీ స్పందన ఉంటుంది. ప్రత్యేకంగా మోడీ పైన పోరాడడానికి స్వచ్ఛందంగా అన్ని కులాలు, అన్ని మతాల వారు, అన్ని డిఫరెంట్ వర్కింగ్ క్లాసెస్లో కూడా మోడీకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చిన వర్కర్స్కి కూడా అగెయిన్స్ట్ ఆయన తీసుకొచ్చిన మొన్న రీసెంట్లీ మీరు లెఫ్టిస్ట్ పార్టీస్ అన్ని కూడా వచ్చి దాన్ని కండెమ్ చేయడం, కాంగ్రెస్ కూడా దాన్ని కండెమ్ చేసి వర్కర్స్కి అగెయిన్స్ట్ కూడా చట్టాలు. అంటే ఇక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు వీళ్ళందరికీ కూడా మోడీ ప్రభుత్వం యాంటీగా ఉంది. కేవలం ఈ దేశ సంపదను మొత్తం ఆదాని అంబానీకి దోచిపెట్టి దేశాన్ని అమ్మేసే పరిస్థితిలో మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క యువకులు, ప్రతి ఒక్క యువతి కూడా ఈరోజు దేశంలో ఆలోచించి అసలు
భారతదేశం నుంచే మోడీ హఠావ్ అనే ఒక నిర్ణయం తీసుకొచ్చి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రస్తుతం మనతో పాటు వరంగల్ యూత్ కాంగ్రెస్ కొర్వి పరమేష్ గారు ఉన్నారు. నాయకులు ఒకసారి వాళ్ళతో ఈరోజు ఇది కిసాన్ న్యాయ సత్యాగ్రహ అనే దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జక్రి శివచరణ్ గారి ఆదేశాల మేరకు 10 రోజులు ఈ సత్యాగ్రహ దీక్ష అనేది మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే ఫార్మర్స్కి అన్యాయం జరుగుతుందో, దానికి ఫార్మర్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఎరువులు కానీ పంటకు సంబంధించిన విత్తనాలు కానీ ఏదైనా కూడా వాళ్ళకు లాభం లేకుండా అన్ని నష్టపోతున్నారు. వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కూడా లేకుండా ఇప్పుడు అమెరికా కంపెనీలకు ఇన్సూరెన్స్ పెట్టుకొని వాళ్ళంతా కుమ్మక్కై మన ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలన్నీ తొలగించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. దానివల్ల ఫార్మర్ చాలా నష్టపోతారు. అలా నష్టపోకుండా దీన్ని ఏదైతే మా ఎజెండా రాహుల్ గాంధీ గారి ఎజెండా ఏదైతే ఉందో, మనము మన వైలెన్స్ కాకుండా సైలెన్స్ అనే ఒక విధంగా శాంతిబద్ధంగా దాన్ని మనము పోరాడి గెలవాలనే ఒక ఉద్దేశంతో దీక్ష మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క దీక్ష 6వ రోజుకి చేరుకుంది. ఇంకొక 4 రోజులు కొనసాగుతుంది. దీనికి ప్రతి ఒక్క మద్దతుగా ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి తరలి వస్తున్న ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులకు పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా దీని యొక్క లాస్ట్ ముగింపు 18వ తారీఖు మన హైదరాబాద్లోని ఒక భారీ సభలో దీని ఒక ముగింపు జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నారు దీక్ష? ఇది 6వ రోజు. ఎంతమంది పాల్గొన్నారు ఈ దీక్షలో? మరి ఇప్పటివరకు ప్రతి దీక్షలో సుమారు 200-300 మంది పాల్గొనడం జరుగుతుంది. యువకులంతా మంచి ఉత్సాహంతో రోజు పొద్దున్నే 9 to 2 వరకు ఒక దీక్ష కొనసాగుతుంది. ఎవరు కూడా కనీసం వాటర్ కూడా తాగకుండా దీక్షలో పాల్గొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 18 వరకు కొనసాగుతుంది. చివరి ఏదైతే మాకు ఇక్కడ ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ మొత్తం స్టేట్ 119 అసెంబ్లీలో ఒకే వేదిక మీద 10,000 మంది యువకులతోని అక్కడే దీన్ని చర్చిస్తామని చెప్పి దీనికి ప్రతి ఒక్క మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. మా డిసిసి మన మహేష్ గౌడ్ స్టేట్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా రావడం జరుగుతుంది. ఎంత దీక్ష చేసినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకుంటే మీ నుంచి ఎట్లా ఉండవు? ఏదైనా కూడా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆ ఓపిక మాకు యువకులకు ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఏదో రోజు తప్పక మనం కష్టపడడానికి ఫలితం ఉంటుంది. దాన్ని ఏ విధంగా అయినా కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు మేము ఎట్లా కష్టపడుతున్నామో. మా గురించి ఏదైనా కూడా తన భుజం మీద వేసుకొని చేయడానికి కూడా ముందుండి ప్రతి ఒక్కటి ఆయన నడిపిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దాదాపుగా ఎంతమంది యూత్ పాల్గొన్నారు మరి ఈరోజు సుమారు 300 మంది యువకులు పాల్గొన్నారు. ఇంకా వస్తున్నారు, వేరే అసెంబ్లీ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. సో మరి చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. దాదాపుగా 300 మంది యూత్ వరకు కూడా ఇక్కడ పాల్గొన్నట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అంటూ కూడా చెప్తున్నారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర రావట్లేదు అంటూ కూడా దానికి అతీతంగా ఇది ర్యాలీ అంటే ఈ దీక్ష చేయడం అనేది జరిగిందంటూ కూడా యూత్ కాంగ్రెస్ కొర్వి పరమేష్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయి ప్రియతో సంతోష్ వరంగల్.